దేవుని మహిమను మొదటి స్థానంలో ఉంచిన మనిషి నెహెమ్యా. ఎన్నో అవమానాల మధ్య, బెదిరింపుల మధ్య 52 రోజుల్లో యెరూషలేము గోడలను కట్టగలిగాడు. అయితే నెహెమ్యా అంటున్నది, నేను కాదు, దేవుడే గోడలు కట్టించాడు అని ఒప్పుకున్నాడు. ఇది చూసిన శత్రువులు కూడా, చుట్టుపక్కల వారు కూడా దేవునికే మహిమ చెల్లించారు. నేటి దినాల్లో నెహెమ్యాను చూసి మనం నేర్చుకోవాల్సింది, ప్రతి దానికి మనమే చూసుకోకుండా నేనే చేశాను అని చెప్పకుండా దేవునికి మహిమ ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రశంసలు తర్వాత, పొగడ్తలు తర్వాత. దేవుణ్ణి మహిమపరచని వారు చాలా ఇబ్బందులు పడతారు. నెహెమ్యా మాత్రం ఘనత అతను తీసుకోలేదు. కానీ ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఘనత దేవుడు నెహెమ్యాకి ఇచ్చేశాడు. నెహెమ్యాను బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన ఫోకస్ ఘనత వైపు, పేరు వైపు కాదు, దేవుని పని వైపు పెడితే దేవుడే మనల్ని ఎలా హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు. జాగ్రత్త కలిగి ఉందాం.